తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులు దూకుడుగా వెళ్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని పోలీసులు శుక్రవారం సాయంత్రం వరకు కూడా విచారించారు. దీంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే అధికార పార్టీకి, గత ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల డబ్బుని ఆ టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే ఎన్నికల వేళ తరలించినట్టుగా కూడా బయటపడింది. తర్వాత ఇంకా చాలా దర్యాప్తులో చాలా విషయాల్ని పోలీసులు కనుక్కున్నారు. దేశంలోనే మొదటిసారిగా టెలిగ్రాఫ్ చట్టం, నిందితుల మీద టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి పోలీసులు డిసైడ్ అయ్యారు. దేశంలోనే మొదటిసారిగా అవుతుంది ఇట్లాంటి నిర్ణయము. ఎందుకంటే ఈ కేసులో 3 నుంచి 10 ఏళ్ల వరకు కూడా నిందితులకు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కోర్టు అనుమతి కోరారు. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు అనుమతి కూడా కోరారు టెలిగ్రాఫ్ చట్టం అమలు చేయడానికి. విచారణలో రాధాకిషన్ రావు చాలా విషయాలు అంగీకరించారు. 14 రోజులకి రిమాండ్కి తరలించింది కోర్టు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ డబ్బులన్నీ కూడా తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్పై పక్కాగా విచారణ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. భార్యాభర్తల మాటలు కూడా విన్నారంటే వీళ్ళు ఎంత దారుణాలకు తెగబడ్డారో. అందుకనే కేటీఆర్ ఇప్పుడు బరి తెగించి మాట్లాడుతున్నారు. ఏం చేసుకుంటాం, చేస్తే ఏమైంది అని మాట్లాడుతున్నాడు అని చెప్పి గట్టిగా సీరియస్గానే మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద బాధ్యులను అందరినీ కూడా జైల్లోకి నెడతాము, అందరూ కూడా పోస్టర్లు లెక్క పెట్టాల్సిందని చెప్పేసి అంటున్నారు. కానీ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలించడం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా వీళ్ళందరి మీద కూడా, నిందితులందరి మీద కూడా టెలిగ్రాఫ్ చట్టం ప్రయోగించాలని చెప్పేసి పోలీసులు డిసైడ్ అయ్యారు. దాంతో అధికారులు మొత్తం రాధాకిషన్ రావు దగ్గర నుంచి ఇంకా పైన ప్రభాకర్ రావు దగ్గర నుంచి అందరికీ కూడా దాదాపుగా 3 నుంచి 10 ఏళ్ల దాకా కూడా శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.